హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఈరోజు నేను మినపవడలు తయారు చేస్తున్నాము. తయారీ విధానం చూపిస్తున్నాను. మనకు మినపవడలు నైట్ చేసుకోవాలి అనుకుంటే పొద్దున్న నానబెట్టుకోవాలి, పొద్దున చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని మిరపకాయలు, కలెమాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఉప్పు అయితే మిక్సీకి అయితే పడుతున్నాను. ఫస్ట్ ఇలా మిరపకాయలు, ఎల్లిపాయలు, కలెమాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు వడలకు చట్నీ లేకుండా డైరెక్ట్గా తినడానికి టేస్ట్ బాగుంటాయి. వడలు బాగుంటాయి, మనకు చట్నీ లేకుండా ఈజీగా తినవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నైట్ కడిగి పెట్టుకున్న మినప్పప్పు ఉంటుంది కదా, కడిగి నానబెట్టుకున్న మినపప్పును ఫస్ట్ కొంచెం తీసుకొని ఆ మిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మంచిగా మనకు మినపప్పు అనేది తిరగదు కదా, తిరగకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవచ్చు. ఎందుకంటే మినపప్పు మిక్సీ జార్ని టైట్గా ఇట్లా పట్టేస్తుంది కదా, అందుకనేసి అయితే లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టొచ్చు. నేను ఒక 1/2 kg మినపప్పు తీసుకున్నాను కదా, నాకు 2 వాయిలకైతే వచ్చింది. ఫస్ట్ వాయి రుబ్బుకున్నాను. ఇప్పుడు ఇంకో సెకండ్ వాయి ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇది ఇట్లా మిక్సీ అయితే పట్టేశాను. ఈ పట్టిన దాన్ని ఫస్ట్ మిక్సీకి వేసుకున్న దాంట్లో ఇది వేసి కలుపుకోవాలి. ఎందుకంటే మనం మిర్చి, ఎల్లిపాయలు, కొత్తిమీర, కలెమాకు వేసి మిక్సీ పట్టాం కదా ఫస్ట్ ఆయిల్, అది ఇందులో మిక్స్ అవ్వడానికి మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. మనం తగినంత సోడా ఇట్లా వేసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు వేయడం వల్ల మినపవడలు టేస్ట్ బాగుంటాయి. కాకపోతే మినపవడలకి ఉల్లిగడ్డలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. మనం డైరెక్ట్గా తిన్న మధ్య మధ్యలో ఉల్లిగడ్డ వస్తుంటే టేస్ట్ బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం నాకు పిండి టైట్ అయినట్టు అనిపించిందండి. అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం మంచిగా కలుపుకున్నాను మినప్పిండిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేడి చేసుకోవాలి. మనం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ ఎందుకు అనంటే, మనం వడ వేసిన ప్రతిసారి ఇట్లా చెయ్యి వాటర్లో నానుపుకొని వడ వేస్తే మన చెయ్యికి అనేది పిండి అంటుకోదనమాట. అందుకనేసి అయితే బోండాలు కానీ మినపవడలు కానీ నూనెలో వేసేటి కొంచెం ఆయిల్ చేతికి నీళ్ళు అద్దుకొని వేయడం వల్ల మన పిండి అనేది మన చేయికి అయితే అంటుకోదన్నమాట. చూస్తున్నాను కదా, నేనైతే కొంచెం ఎర్రగానే కాల్చాను. వద్దు అనుకునే వాళ్ళు కొంచెం మామూలు కలర్ రాగానే ఇట్లా తీసేసుకోవచ్చు. ఎర్రగా కాలిస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అనేసి అయితే నేనైతే కొంచెం ఎర్రగానే కాల్చాను. ఇప్పుడు అన్నీ అదే విధంగా మనం ఎంత పిండి అయితే పట్టుకుంటామో మొత్తం అలాగే వేసుకొని వడలు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్ని వడలు అయితే అదే విధంగా తీసుకోవాలి. మనం ఒక గిన్నెలో న్యూస్ పేపర్ వేసుకొని తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే న్యూస్ పేపర్ అయితే పీల్చేస్తుంది కదా. మొత్తం అలాగే వడలు అయితే తీసుకుంటున్నాను. వడలు వేసేటప్పుడు హైలో ఉండొద్దండి, సిమ్లో ఉండొద్దండి, మీడియంలో పెట్టుకుంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా. మళ్ళీ ఇంకో వాయి ఇట్లా అలాగే వేసి తీసుకున్నాను. అన్నీగా మనం ఎంత పిండి అయితే రుబ్బుకుంటామో అదంతా ఇదే ప్రాసెస్ తోటి నీళ్ళల్లో చేయి అద్దుకుంటూ వేసుకుంటూ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి. వడలు అయితే చాలా బాగా టేస్ట్గా అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.